ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం కవర్డ్ కాల్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు స్టాక్ అనేది కిందకి వెళ్ళొచ్చు. సో దెన్ ఏంటంటే మనకి పెయిన్గా ఉంటుంది. అది ఎగ్జిట్ అవ్వాలంటే ఇబ్బంది, అలా అని హోల్డ్ చేస్తేనే లాసెస్ పెరిగిపోతూ ఉంటాయి. ఏం చేయాలి? ఇట్స్ అ వెరీ క్రిటికల్ క్వశ్చన్ అనమాట. సో మన ఛానల్లో 2 days క్రితం కనకరాజు అనేవారు కామెంట్ చేయడం జరిగింది. ఈ స్టాక్ యొక్క షార్ట్ కట్ పిఈఎల్, పిరమాల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. అయితే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే బై ప్రైస్ వచ్చేసరికి 1075 దగ్గర బై చేసాం, 440 క్వాంటిటీ ఉన్నాయి. సో చాలా లాస్లో ఉన్నాను, నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి ఒక రకంగా ఏంటంటే ఒక సొల్యూషన్ అనమాట. మనం కూడా ఏం చేయలేము ఆ సిచ్యువేషన్లో. ఎగ్జిట్ అయితేనేమో ఒక బాధ, ఎగ్జిట్ అవ్వకపోతేనేమో లాసెస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, వాటికి సొల్యూషన్ ఏంటంటే కంప్లీట్ సొల్యూషన్ అనేది ఉండదు. బట్ ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసాము అనుకోండి, దాన్ని హోల్డ్ చేస్తూనే కొంత అమౌంట్ అనేది మనం కవర్డ్ కాల్ ద్వారా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా కవర్డ్ కాల్ అంటే ఏందో చూద్దాం ఫ్రెండ్స్, దాని తర్వాత ఇచ్చేద్దాం. సో ఫ్రెండ్స్, వెరీ సింపుల్గా ఏంటంటే చాలామంది ఇన్వెస్టర్స్, ఈవెన్ బిగ్ ప్లేయర్స్ కూడా ఫస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు మంచి పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ బై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐటీసీ అనుకుందాం. ఓకే, డోంట్ లాఫ్. పొటెన్షియల్ ఉన్న కంపెనీ అనగానే ఐటీసీ పెట్టానని చెప్పేసి, సపోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇవన్నీ మంచి కంపెనీలు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ప్రస్తుతానికి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ క్వాంటిటీ అనేది బై చేస్తారు హ్యూజ్గా. బై చేసి ఏం చేస్తారు, దీని యొక్క కాల్ ఆప్షన్స్ సెల్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ సెల్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, సపోజ్ ఐటీసీ అనేది మనకి 500 రూపీస్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. వాళ్ళు ఏం చేస్తారంటే దీని వోల్టైలిటీని అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మేబీ 550కి వెళ్ళటం కష్టం ఈ మంత్లో, అంత మించి పోదు అని చెప్పేసి అనుకున్నప్పుడు 560 కాల్ ఆప్షన్ ఏం చేస్తారంటే సెల్లింగ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ సెల్లింగ్ అనగానే ముందు మనకు భయం వేస్తుందమ్మో, అమౌంట్ అవసరం అవుద్దని. సో ఫ్రెండ్స్, దానికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళు ఐటీసీలో లాట్ సైజ్ అనేది ఒక 1000 అనుకుందాం క్వాంటిటీ. ఓకేనా? ఆ 1000 క్వాంటిటీకి ఎంత క్యాపిటల్ అవసరం అవుద్దో అంత క్వాంటిటీ అనేది బై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా 10 lakhs అవసరం అయింది అనుకుందాం, కొనేసారు అనుకుందాం. నవ్వేంటంటే ఇది లాంగ్ టర్మ్ కోసం కొన్నారు. లైక్ 20 years కానీ, లేకపోతే 30 years కానీ, అలా మంచి రిటర్న్స్ వస్తుంది, మంచి డివిడెండ్స్ ఇస్తుంది ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, అట్లా అనుకుని కొనుక్కున్నారనమాట. నా ఐడియల్గా ఉండడం కంటే దీంట్లో ఏం చేయొచ్చు అంటే మనం కొలాటరల్ ప్లెడ్జ్ చేయొచ్చు. దీన్ని ప్లెడ్జ్ చేసినప్పుడు 10 lakhs మనం షేర్స్ ఉన్నాయి కాబట్టి ప్లెడ్జ్ చేస్తే చాలామంది బ్రోకర్స్ ఏంటంటే స్టాక్ని బ్రేస్ చేసుకుని 80 to 90% వాళ్ళు ఏంటంటే మనకి అమౌంట్ అనేది డిమాట్ అకౌంట్లోకి వేయటం జరుగుతుంది. దాన్ని యూస్ చేసుకొని ఈ కాల్స్ అనేవి సెల్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే క్యాపిటల్ ప్రాబ్లం అయితే పోయింది. ఎందుకంటే మనకి ఇక్కడ ప్లెడ్జ్ చేయడం ద్వారా వాళ్ళు 80 to 90% అనేది మనకి క్యాపిటల్ బ్యాక్ ఇస్తారు. ఓకే, ఈ షేర్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని దెన్ ఏంటంటే కాల్స్ అనేవి సెల్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ రెండు ఉంటాయి, సినారియో 1, సినారియో 2. ఒకవేళ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది అనుకుందాం, 500 దగ్గర వీళ్ళు బై చేశారు. 560 కాల్ అనేది మనం సపోజ్ ఒక 10 రూపీస్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా 10 రూపీస్ దగ్గర అమ్మేశాం. ఒకవేళ మార్కెట్ వెళ్లకుండా 500 దగ్గర కింద ఎక్కడ క్లోజింగ్ వచ్చినా సరే ఈ 10 రూపీస్ అనేవి, అంటే 10 రూపీస్ ఇంటూ సపోజ్ 1000 అనుకున్నాం కదా లాట్ సైజు, ఈ 1000 వస్తే 10,000 అనేది ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర ఉన్న క్వాంటిటీ అంటే 1000 షేర్స్ ఉన్నాయి కదా, అవి అంతే ఉంటాయి. అది స్టాక్ పెరగనివ్వండి తరగనివ్వండి, అవి డీమ్యాట్లో అంతే ఉంటాయి అనమాట. బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే ఐడియల్గా ఉండటం కంటే కూడా ఖాళీగా 10,000 అనేది ఎర్న్ చేసి పెట్టినాయి అనమాట. అంటే 10 lakhs ఇన్వెస్ట్మెంట్ మీద ఫ్రెండ్స్ 10,000 అంటే ఇట్స్ 1% రిటర్న్ ఎవ్రీ మంత్. మళ్ళీ మన స్టాక్స్ మన దగ్గరే ఉన్నాయి, మనకి అడిషనల్ అమౌంట్ కూడా ప్లెడ్జ్ చేయడం ద్వారా వచ్చిందనమాట. దిస్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ కవర్ కాల్. ఓకే ఫ్రెండ్స్, ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం, దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఇంకొక డౌట్ రావచ్చు. డౌట్ ఏంటంటే సరే 560 కాల్ అనేది మనం సెల్ చేసాము, ఒకవేళ మార్కెట్ దాటి వెళ్ళిపోయిందంటే ఏం చేయొచ్చు? ఒకటి లాస్ వస్తుంది ఆబ్వియస్గా, ఎందుకంటే మనం ఇక్కడ కాల్ అనేది 10 రూపాయల దగ్గర అమ్మేసాము, అది ఏ 70కో 60కో వెళ్తే హ్యూజ్ లాస్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే 560 దగ్గర డెలివరీ ఇచ్చేస్తారనమాట. దట్ ఈజ్ కాల్డ్ ఎక్సర్సైజ్. మన ప్రీవియస్ వీడియోలో అన్ని చెప్పుకున్న ఈ ఎక్సర్సైజ్ అనే దగ్గర చాలా కన్ఫ్యూజన్ వచ్చింది అనమాట, చాలా మందికి అండర్స్టాండ్ చేసుకున్నాం. ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎవరైతే ఆప్షన్ బయర్ ఉన్నారో 500 కాల్ 60 కాల్ బై చేశారు, ఎవరు నేను బై చేశాను, మీరు అమ్మారు అనుకుందాం, నాకేంటంటే హక్కు ఉంటుంది అనమాట, ఈ స్టాక్ అనేది నాకు ఇవ్వాలి అని చెప్పేసి. ఓకేనా? 560 దగ్గర నేను కొనుక్కుంటున్నాను. సపోజ్ ఇది 590కి వెళ్ళింది అనుకుందాం,
ఓకేనా? మనం 560 మీరేమో 500 దగ్గర కొని 560 దగ్గర ఎగ్జిట్ అయిపోయారు. ఈ రూ. 60 మీకు ప్రాఫిట్ వస్తది. నాకెక్కడ ప్రాఫిట్ వస్తదంటే 590కెళ్ళింది. నేను 560 దగ్గర బై చేసుకుంటున్నాననమాట. సో, నేను కాల్ ఆప్షన్ బయ్యర్‌గా రూ. 10 దగ్గర బై చేశాను కదా! నేనేమంటానంటే ఎక్సర్సైజ్ చేస్తానిప్పుడు. ఎప్పుడు చేస్తాను? అకార్డింగ్ టు ద ఆహ్, అమెరికా, యూరోపియన్ ఏంటంటే లాస్ట్ ఎక్స్‌పైరీ రోజు మాత్రమే నేను చేయగలను. అది కూడా ఇన్ ద మనీకెళ్ళిపోతే. సో, ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏమవుతదంటే నాకు మీరు డెలివరీ ఇస్తారనమాట. నేను 560 దగ్గర కొనుక్కుంటాను. స్టాక్ అనేది 590 దగ్గర ట్రేడ్ అవుతుంది. మీరు 500 దగ్గర బై చేశారు. సో, మీకు బెనిఫిట్ ఉంటది. నాకు బెనిఫిట్ ఉంటదనమాట. సో, ఇది వెరీ సింపుల్‌గా. నౌ ఏంటంటే డెలివరీ ఇవ్వగలగాలి మనం. ఓకే. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఐటీసీ సపోజు మంత్ హిస్టరీ చూసుకుంటే మ్యాక్స్ ఒక 5% పెరిగిందనుకున్నాం. ఎవ్రీ మంత్ 5% పెరగటం గాని, తగ్గటం గాని జరుగుతుందనుకో. వీళ్ళేం చేస్తారంటే రిస్క్ లేకుండా ఒక 6%, 7% డిస్టెన్స్ పైకెళ్ళి దాని యొక్క కాల్ ఏదైతే ఉందో దాన్ని స్మాల్ ప్రీమియమ్స్ అనేవి సెల్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ అనేది ఎర్న్ చేసుకుంటూ ఉంటారు. హోప్ కవర్డ్ కాల్ అంటే అర్థమైందనుకుంటున్నాను. దీంట్లో ఏంటి ఫ్రెండ్స్ ఫస్టు ఇది గుడ్ ఇన్‌కమ్ స్ట్రాటజీ చాలామంది ఫాలో అవుతారు ఫ్రెండ్స్. ఈవెన్ నేను ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడాననమాట. వాళ్ళు బిగ్ షాట్స్ చాలా క్యాపిటల్ అది డిప్లాయ్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న పోర్ట్‌ఫోలియోలో హైయెస్ట్‌గా ఏంటంటే అంటే చాలా కంపెనీస్ ఉంటాయి. నిఫ్టీ 50 నుంచి అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్ నుంచి వాళ్ళేంటంటే ఒక ఫిలాసఫీ అనేది చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 70,00,000 పెట్టి ఇల్లు కొన్నామనుకోండి. దానికి ఎంతొస్తాయి? ఒక 20,000 వస్తాయి మ్యాక్స్ ఇంట్రెస్ట్ ఐ మీన్ రెంట్. బట్ ఇన్ కేస్ ఆఫ్ మనం 7 స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేశాం. ఓకే. ఎవ్రీ స్టాక్‌లో గూడా ఫర్ ఎగ్జాంపుల్ 10,00,000 ఇన్వెస్ట్ చేశాం. ఎవ్రీ దాంట్లో గూడా మనకొక 5,000 వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ 5,000 వచ్చింది. 7 స్టాక్స్ 7 ఇంటూ 5,000 వెరీ సింపుల్‌గా 35,000 అనేది మనకి ప్రాఫిట్ అనేది వస్తది. బట్ ఫ్రెండ్స్ ప్రతి దాంట్లో అడ్వాంటేజ్ ఉంటది. డిసడ్వాంటేజ్ ఉంటది. వాళ్ళేంటంటే దీంట్లో మాస్టర్స్ అయ్యారు. వాళ్ళు కేపబుల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అన్నమాట. దీన్ని రెగ్యులర్‌గా రొటీన్‌గా ఫాలో అవుతారు. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే వాళ్ళు అమ్మగలుగుతున్నారు కాల్స్ అనేవి. సో, సేమ్ ఏంటంటే మనం ఇక్కడ ఎగ్జాంపుల్‌గా చెప్పుకున్నాం. సో, గుడ్ ఇన్‌కమ్ సోర్స్ అనేది జనరేట్ చేసే స్ట్రాటజీ ఇది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఆప్షన్స్ సెల్లింగ్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి, ఏది కాల్ ఆప్షన్ సెల్ చేయటం అనేది తీటా అనేది వీళ్ళకి ఫేవర్‌గా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 500 దగ్గర ఉన్నాం. ఒకవేళ మార్కెట్ 500 దగ్గర ఉన్న ప్రాఫిటే వస్తది వాళ్ళకి. 500 దగ్గర నుంచి ఆ టార్గెట్ లోపు 560 కింద ఎక్కడ ట్రేడ్ అయినా ప్రాఫిట్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ 500 దగ్గర నుంచి మనకి కిందకెళ్ళిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మన టైం బాగోక 400కెళ్ళింది. స్టిల్ ఏంటంటే ఈ స్ట్రాటజీలో ప్రాఫిట్ వస్తది. బట్ అగైన్ అండర్‌లయింగ్ అసెట్ ఏదైతే ఉందో మన ఐటీసీ స్టాక్ అనేది అది లాస్‌లో ఉంటది. బట్ లాంగ్ టర్మ్ కోసం అన్నప్పుడు ఈ షార్ట్ టర్మ్ పెయిన్ అనేది ఉంటదనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇది. నెక్స్టు మనకి లిమిటెడ్ పొటెన్షియల్ ఉంటది. దీంట్లో కంప్లీట్‌గా హెడ్జింగ్ అనేది ఉండదు. కొంత రిస్క్ ఉంటది. ఎందుకంటే మన అండర్‌లయింగ్ 500 దగ్గర బై చేసాం. అది సపోజ్ ఏదైనా జరిగి 200కెళ్తే ఇక్కడ 300 రిస్క్ అయింది మనకి స్టాక్ అండర్‌లయింగ్ అసెట్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రాఫిట్ ఏమో ఓన్లీ రూ. 10 ఎందుకంటే సెల్ చేసాం కాబట్టి రూ. 10 ఎంతకెళ్ళిద్ది మ్యాక్స్ జీరోకెళ్ళిద్ది. అంతే కదా! సో, ఈ రూ. 10 మాత్రమే మనకి ప్రాఫిట్ అనేది వచ్చేది. కంప్లీట్ హెడ్జింగ్ స్ట్రాటజీ కాదు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇది లిమిటెడ్ ప్రాఫిట్ పొటెన్షియల్. ఓకే. సో, ఆహ్ కవర్డ్ కాల్సు షార్ప్ మూవ్స్ వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా హర్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాంగ్ టర్మ్ కోసం 500 దగ్గర బై చేశాను. అది టైం బాగోక వాలటాలిటీ పెరిగి 560 దాటిపోయిందంటే నేను ఆ ఎక్స్‌పైరీ రోజు డెలివరీ ఇవ్వాల్సి ఉంటది. సమ్‌టైమ్స్ అంటే కొంతమందికి ప్రాబ్లమ్ అనమాట. దానికి దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువుండాలి. ప్రీమియమ్స్ తక్కువున్నా. లాంగ్ టర్మ్ కోసం నిజంగా హోల్డ్ చేస్తే మనం ఈ డిస్టెన్స్ అనేది మరీ దగ్గరికెళ్ళి 500 దగ్గర మనకు స్టాక్ ఉంది గదా! 520 దగ్గర మనం రాద్దాము ప్రీమియమ్స్ ఎక్కువున్నాయంటే 520 దాటిందంటే మనకు లాస్ స్టార్ట్ అవుతది. ఎక్కడ మన ఆప్షన్‌లో. సో, ఎయిదర్ వి నీడ్ టు ఇక్కడ మనం ఆప్షన్స్ ద్వారా లాస్ బుక్ చేసుకోవాలి. లేదంటే డెలివరీ అన్నా 520కి ఇచ్చేయాలి. ఓకే. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ హ్యూజ్ క్యాష్ అనేది అవసరం అవుతది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి. దాంట్లో మనం కొనాలంటే 1500 లాట్ సైజ్ ఉంది. లాట్ సైజ్ ఉన్నప్పుడే మనం ఈక్వల్‌గా ఆప్షన్ సెల్లింగ్ అనేది చేయగలమనమాట. ఎందుకంటే మనం డెలివరీ కూడా ఇవ్వగలగాలి కాబట్టి. దట్ ఈస్ ద రీజన్ అంటే 1500 షేర్స్ కొనాలంటే మనకి హ్యూజ్ క్యాపిటల్ అనేది అవసరం అవుతది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే లిమిటేషన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ప్రాక్టికల్‌గా చూపిస్తాను ఇది. ఓకే. డోంట్ వర్రీ. నౌ ఏంటంటే ఇది ఎప్పుడు మనం యూజ్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్‌లో ఉన్నప్పుడు ఆ స్టాక్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఈక్వల్ నంబర్ ఆఫ్ క్వాంటిటీ ఉన్నప్పుడు మనం చేయొచ్చు. అంటే లైక్ 1 లాట్‌తో చేయాలనుకోండి. మనకు కంపల్సరీగా 1 లాట్ ఈక్వల్‌గా మనకి షేర్స్ అనేవి కావాలి. నెక్స్ట్ ఏంటంటే లిక్విడ్ స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో లిక్విడ్ లేని స్టాక్‌కెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఆర్ఎఫ్ చెక్ చేశాను కాబట్టి అంటున్నాను. ఎంఆర్ఎఫ్‌కెళ్ళాం. దాంట్లో చేయలేమన్నమాట. లిక్విడిటీ చాలా ఎక్కువగా ఉంటది. స్లిప్పేజ్ ఎక్కువ ఉంటది. ఓకే ఫ్రెండ్స్. నౌ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం ఫ్రెండ్స్.
ఇన్ బిట్వీన్ మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. డెఫినెట్గా వాల్యుబుల్ కాంటెంట్ అనేది నేను అందించడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తే పిరమాలి ఎంటర్ప్రైజెస్ వారు ఎక్కడ కొన్నారంటే 1075 దగ్గర బై చేశారనమాట. బయింగ్ ప్రైస్ ఇక్కడ నేను మార్క్ చేసి పెట్టాను 1075 దగ్గర. బట్ చూడండి, ఆల్ ద వే ఏంటంటే ఇప్పుడు 863 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అనేది లాస్ వచ్చింది. ఇట్స్ అ బిగ్గెస్ట్ పెయిన్ అనమాట. ఓకే, సో కనకరాజు గారు, మీ పర్మిషన్ లేకుండా ఈ కామెంట్ అనేది నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. ఐఎమ్ ఓకే, సో ఐ హోప్ యూ ఓకే విత్ దట్ వన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ 300 పాయింట్స్ లాస్ అనేది ఇన్స్టెడ్ మనం ఐడియల్గా ఉంచే కంటే కూడా నేనేమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్గా మనకి ఈ క్యాండిల్, రెడ్ క్యాండిల్ గ్యాప్ డౌన్ జరిగిందని చెప్పేసి కొన్నారనుకోండి, ఈ క్యాండిల్లో సెల్లింగ్ ఉంది. సో ఇమీడియట్గా కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవడం, లేదా కొద్దిగా ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వాలి అనుకున్నప్పుడు 1080 స్ట్రైక్, లేకపోతే 1100 రూపాయల స్ట్రైక్ అనేది మనం ఇమీడియట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ అంటే ఇది మన ఇష్టం అనమాట. లేదు ఎంతైనా పర్లేదు, ఇది మాత్రం కంపల్సరీగా హోల్డ్ చేయాలనుకున్నప్పుడు చాలా డిస్టెన్స్ వెళ్తాం. లేదు దీన్ని ఎగ్జిట్ అవుతుంది, ఇదే తేడా ఉంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఎట్ ద మనీ దగ్గరలో స్ట్రైక్ అనేది మనం తీసుకుంటాం అన్నమాట. అగైన్ మార్కెట్ యొక్క కండిషన్ బట్టి మనం ఈ స్ట్రైక్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేద్దాం, పిఎల్ స్ట్రాటజీ అనేది. సో పిరమాల్ ఎంటర్ప్రైజెస్ స్టాకు ఫీచర్ ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ రియల్గా మన దగ్గర ఒక లాట్ ఉందని చెప్పేసి తీసుకుందాం అనమాట. లాట్ సైజ్ వచ్చేసరికి మనకి 275, వారు కొన్నది స్టాకు క్వాంటిటీ 440 అనుకుంటా, ఐ థింక్. సో ఒక లాట్ అయితే ఉంది, ఒక లాట్కి అయితే ముందు చేయొచ్చు. 2 లాట్లు చేయాలంటే 275 అండ్ 275 మనకి 10, 15 అండ్ 550 క్వాంటిటీ అనేది ఉంటే మనం ఏంటంటే 2 లాట్స్ మీద ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే 1 లాట్ సిచ్యువేషన్ అనేది చూద్దాం. ఇక్కడ 1 లాట్ వచ్చేసరికి మనకి 275 క్వాంటిటీ అనమాట. ఎనఫ్ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి ನಾವು ఏం చేయొచ్చు, మనం ఆప్షన్ సెల్ అనేది చేయొచ్చు. ఫస్ట్ మనం సేమ్ ఏదైతే కొన్నామో ఆ కొన్న ప్రైస్ అనేది ఇక్కడ వేద్దాం ఫ్రెండ్స్. 1075 అన్నారు కదా వారు, ఆ ప్రైస్ అనేది మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బై చేసాం అనుకుందాం ఫ్యూచర్. ఓకే, ఫ్యూచర్ ఆల్మోస్ట్ 1 లాట్ కాబట్టి ఇక్కడ బై చేసాం. సో ఇప్పుడు బై చేసినప్పుడు మన పరిస్థితి ఏంటంటే, సిచ్యువేషన్ 58,000 రూపీస్ అనేది లాస్లో ఉంది. ఇట్స్ 48% లాస్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఇక్కడ 48% అంటే చాలా ఎక్కువ చూపిస్తుంది, ఎందుకంటే ఫ్యూచర్స్ డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కరెక్ట్ కాదనమాట. మేబీ అక్కడ 300 పాయింట్స్ కాబట్టి మేబీ 30 పాయింట్స్ 33% ఏదో లాస్లో ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే డిప్లాయ్ చేసిన క్యాపిటల్ మీద వీళ్ళు ఇది ఇయటం జరిగింది. మనకి ఫ్యూచర్లో వచ్చేసరికి ఓన్లీ 25% ఆఫ్ ద టోటల్ మార్జిన్ అనేది తీసుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు. సపోజ్ మనం 275 పిరమాల్ ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ కొనడానికి మనకి 10 lakhs అవసరం అయిందనుకోండి. ఓకే, ఈ కేసులో ఏంటంటే ఫ్యూచర్ని బై చేసినప్పుడు ఓన్లీ వాళ్ళు ఏంటంటే 25% ఆఫ్, అంటే 2.5 lakhs మాత్రమే ఇక్కడ తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ ఈ పర్సంటేజ్ అనేది కరెక్ట్ కాదనమాట. ఓకే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, కంగారు పడద్దు. మొత్తం మీద ఏంటంటే ఆ క్వాంటిటీని ప్రకారం మనకి 58,000 లాస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఒకసారి చూద్దాం మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత జరిగిందని చెప్పేసి. 275 క్వాంటిటీ ఇంటూ 1045 అనేది మనం తీసుకుంటే ఇక్కడ 1, 10, 100, 1000, 10,000, లక్ష, 2,87,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరిగితే దాంట్లో 58,000 అనేది లాస్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫైన్. నౌ మనం ఏమనుకున్న స్ట్రాటజీ, ఆప్షన్స్కి వెళ్దాం, కవర్డ్ కాల్ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేద్దాం. ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ వెరీ కన్జర్వేటివ్గా, అంటే ఇమీడియట్గా నాకు అక్కడ కండిషన్ బాగాలేదు, అందుకని దట్ ఈస్ ద రీజన్ ముందు ఎగ్జిట్ అయిపోదాం. ఒక కాస్ట్ టు కాస్ట్ అనుకుందాం. సో కాస్ట్ టు కాస్ట్ అంటే 1075. సో కాస్ట్ కంటే కొద్దిగా ఒక 5 రూపాయలు ప్రాఫిట్ అనేది పెట్టుకుందాం ప్రస్తుతానికి. పిఎల్ ఏం చేద్దామంటే మనం 1080 కాల్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం. సో మనకి మంత్ స్టార్టింగ్లో ఇది అనమాట. ఓపెనింగ్ ప్రైస్ ఎంత ఉంది, 55 ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఓపెనింగ్లో మనం 55 ఉంది. ఆ 55 అనేది ఇక్కడ యాడ్ చేద్దాం, ఎందుకంటే దీన్ని సెల్ చేస్తున్నాను కాబట్టి నేనేం చేస్తున్నానంటే 55 రూపీస్ అనేది, లేదు అంటే 54 వేస్తున్నాను. బ్రోకరేజ్ ఛార్జెస్ అవి ఇవి ఉంటాయి కాబట్టి నా ఏంటంటే సెల్ చేస్తున్నాను. ఒక లాట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ లాట్స్ అనేది ఉండాలి, యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి దాన్ని ఐడియల్గా పెట్టే కంటే కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం కొన్న క్వాంటిటీలోనేమో 58,000 రూపాయల లాస్లో ఉంది. ఇప్పటికి కూడా హోల్డ్ చేస్తే ప్రస్తుతం మనం ఒక లాట్ అనేది సెల్ చేసామనుకోండి. ఓకే, 14,000
రూ. 753 ప్రాఫిట్ ఉంది. ఆల్మోస్ట్ ఏంటంటే 15,000 రూపీస్ అనేది మనకి ఆ ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, ఇట్స్ అ వెరీ గుడ్ అమౌంట్ అనమాట. అంటే మన లాస్ 48,000 నుంచి 43,000కి వచ్చింది. సారీ 58,000 నుంచి 43,000కి రావడం అనేది జరిగింది. బట్ స్టిల్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది కంప్లీట్ హెడ్జ్ అనేది చేయలేకపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇట్స్ లిమిటెడ్ ప్రాఫిట్ అనమాట. ఏదైతే రూ. 54 ఉంది యాక్చువల్లీ రూ. 55 మనం ఒక రూపాయి స్లిప్పేజ్ అనేది తీసేసాం. అండ్ బ్రోకరేజ్ చార్జెస్. నౌ ఆ రూ. 54 మాత్రమే మనకు ప్రాఫిట్ వస్తది. సపోజ్ ఈ స్టాక్ మనకి 1075 నుంచి ఓకే. 0 అయిపోయిందనుకోండి. స్టిల్ మన ప్రాఫిట్ ఏంటంటే మాక్స్ ప్రాఫిట్ రూ. 16,000 మాత్రమే వస్తది. గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రాటజీలో లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకే. సో, ఒకవేళ 1080 దాటి వెళ్ళిపోయిందనుకోండి. సింపుల్‌గా లాస్ బుక్ చేసుకునే కంటే కూడా ఆల్రెడీ ఇక్కడ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి 270 పాయింట్ క్వాంటిటీ అనేది ఎగ్జిట్ అయిపోతాం అనమాట 1080. లేదు సార్ నేను కొద్దిగా దూరంగా వెళ్దాం అనుకుంటే మనం ఏం చేయొచ్చంటే ఈ స్ట్రాటజీని ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ 1100కి వెళ్దాం. పీఎల్ 1100 ఎంతుందో చూద్దాం ఫ్రెండ్స్ ఆ టైంలో. అంటే మనం స్టిల్ రూ. 25 ప్రాఫిట్ అనేది చూస్తున్నామండి. 1100 కాల్ అనేది. సో, మనకి ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ 40 ఉంది. ఓకే. సో, దీన్నేం చేద్దామంటే డిలీట్ చేసేసి 1100కి వెళ్తున్నాం. అంటే రూ. 25 ప్రాఫిట్ చూసుకుంటున్నాం మనం. ఇక్కడ ఇదొచ్చేసరికి రూ. 40 ఉంది. సో, దీన్నేం చేస్తున్నానంటే నేను రూ. 39 అనేది చేస్తున్నాను. ఒక లాట్ అనేది సెల్ చేస్తున్నాను. సో, అలా చేసినప్పుడు ఏమైందంటే ఫ్రెండ్స్ ఇంతకుముందేమో కొద్దిగా 1080 ఎట్ ద మనీ దగ్గర తీసుకోవడం వల్ల మనకి రూ. 15,000 దగ్గర దగ్గర ప్రాఫిట్ అనేది వచ్చింది. బట్ ఈ కేస్‌లో ఏంటంటే రూ. 10,000 వచ్చిందనమాట. సో, స్టిల్ ఏంటంటే మనకి లాస్ అనేది తక్కువగా ఉంది. ఓకేనా? 47,000 ఈ విధంగా ఏంటంటే ఎవ్రీ మంత్ కూడా ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఒక అది 800 దగ్గర ట్రేడ్ అవుతుందనుకోని ఒక 200 పాయింట్స్ డిస్టెన్స్ ఎళ్లి అంటే 1000ది అమ్మేసుకున్నాం అనుకోండి. 200 పాయింట్స్ పెరగడం అంటే కష్టం అనుకోవాలి. ఓకే. ఒకవేళ పెరిగితే మళ్ళీ అగైన్ ప్రాబ్లమ్ ఉంటది. ఆబ్వియస్‌గా దట్ ఈస్ ద లిమిటేషన్ ఈ స్ట్రాటజీలో. సో, ఆ రూ. 1000 సపోజ్ ఒక రూ. 25ది అమ్మేసామనుకోండి. ఇది 200 కాకుండా ఒక 150 పాయింట్స్ పెరిగి, 180 పాయింట్స్ పెరిగినా స్టిల్ ఏంటంటే ఈ 25 ప్రీమియం అనేది మనకు కంప్లీట్‌గా వస్తది. ఒకవేళ బ్యాడ్ లక్ అయ్యి ఎళ్ళిపోయిందనుకోండి, మనం అగైన్ ఏంటంటే లాస్ బుక్ చేసుకోవాలి. దానికంటే కూడా మన దగ్గర ఉన్న షేర్స్ అనేది ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటది. ఈ ఈ పాయింట్ అనేది అండర్‌స్టాండ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. సో, అగైన్ ఏంటంటే మనకిక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ నిన్న ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి అన్నీ చెప్పేసి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కవర్ కాల్ ఫ్రెండ్స్. మీ దగ్గర ఒకవేళ ఈక్వల్ అమౌంట్ ఉంటే ఈ స్ట్రాటజీ అనేది మీరు దూరంగా వెళ్ళి ఏదైతే టార్గెట్ అనుకుంటున్నారో ఆ టార్గెట్ ప్రైస్ అనేది పెట్టుకొని ఆ టార్గెట్ వస్తే స్టాక్ ఎగ్జిట్ అవుదాం అనుకున్నప్పుడు అక్కడ ఉన్న ఆప్షన్‌ని ట్రై చేయండి. ఓకే. దెన్ ఏంటంటే డెఫినిట్‌గా ఎవ్రీ మంత్ మీకు 1%, 0.5%, 2%, 3% ఎంతో కొంత ప్రాఫిట్ అయితే రావటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. హోప్ వీడియో నచ్చిందని చెప్పేసి భావిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.